బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఇందాక సురేష్ గారు చెప్పారు, నేను వచ్చి పెద్ద చేసింది ఏం లేదు, ఇదిగో ఇలా అందమైన డ్రెస్ కుట్టారు వాసు గారు, వచ్చి చూసి ఇక్కడ 2 స్టార్లు ఉంటే బాగుంటుంది, ఇక్కడ స్టార్లు ఎన్ని ఉంటుందని ఏదో అటు చిన్న చిన్న ఏదో నాకు తోచిని చెప్పాను అంతే. ఎడిట్ రూమ్లో చూపించారు ఆయన నాకు. అంతకుమించి వాసు గారు చక్కగా డిజైన్ చేశారు. కందిరీగని ఎలా అయితే ఫ్యామిలీ అందరు కూర్చొని ఎంజాయ్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి. ఆల్రెడీ అల్లుడు అంటేనే ఒక చిన్న కనెక్షన్, సెంటిమెంట్ సినిమాకి. సో అది వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ జనవరి 14 ఈ సినిమాని మీరు అందరూ చూసి పెద్ద హిట్ చేయాలి. అలాగే ఈ సినిమా తీసిన నిర్మాతలు సుబ్రహ్మణ్యం గారికి, రమేష్ గారు భలే ఇచ్చారు సార్ స్పీచ్ మాత్రం. ఈరోజు బెస్ట్ స్పీచ్ మీదే. చిన్న ఏ సుమ గారు? అవునండి. అంటే ఆయన ఏం లేదు, ఒక మనకి సినిమా చూసి వచ్చి రివ్యూ మాట్లాడతారు కదా మైక్ పెడితే, ఇట్లా నుంచొని ఒక చిన్న యాటిట్యూడ్తో కామెడీ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏం వస్తుంది సినిమా సక్సెస్లో మాట్లాడతాను అంటే ఎగ్జైట్మెంట్ ఆయన చూసిన సినిమా. అదే అదే అంటుంది, చూసి వచ్చిన వ్యూవర్ లాగే చెప్పారు. లవ్ యూ సార్, మీ స్పీచ్కి పడిపోయాను నేను అక్కడ. సో అలాగే మీరేమో రంభా ఉర్వశి మేనక అని వెళ్ళారు, మీరు దిగ్గానే సుమ్మగారు మీకు చెల్లెల్ని చేశారు ఆవిడ. ఏమండి ఇది? హేమ గారు ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరు ఇందాక. సో మీకు కూడా మంచి డబ్బులు వచ్చి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా ఆర్టిస్టులు, నభా ఒక హ్యాండ్ చిన్న ఇంజురీ అయినా ఎరగతీసామంటే డ్యాన్స్లో, నీ గురించి అంతా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. దెబ్బ ఎందుకు తగిలిందో మాకు అనవసరం, బట్ బాగా చేసినందుకు వెరీ గుడ్. అలాగే మోనల్ గురించి ఒక 2 లైన్లు మాట్లాడితే బాగుంటుంది, మళ్ళీ 3వ లైన్కి ఏడుస్తుందేమో టెన్షను. సో బిగ్ బాస్తో మళ్ళీ మోనల్ ప్రూవ్ చేసుకుని ఈ సినిమాతో ఒక స్పెషల్ సాంగ్తో తను వచ్చింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మోనల్. అలాగే మిగతా ఆర్టిస్టులకి, టెక్నికల్ టీం